వాళ్ళు 50 మంది రానియండి, 50 మంది రాని, అందులో డౌటే లేదు. అసలు పవన్ కళ్యాణ్ మాటలు చెబితే నేను ఇక్కడే గుడ్డు కొంచెం కావాలనిపిస్తుంది. వాడేమో వాడు తిక్కలోడండి, వాడు తెలివి కల్లోడు కాదు, వాడు తిక్కలోడు. చంద్రబాబు అనవా తెలివి కల్లోడే కాదంటలా, తెలివి కల్లోడే అట్టంటే మోసం చేసే తెలివి. అదే వాడెవడో చెప్పిండు, ఈడెవడో. అసలు ఈ ఆడోళ్ళు ఈ జనం ఎందుకు వచ్చారంటో, జనం ఇష్టం లేకపోతే వస్తామా? ఎవడు నాకు రుణమాఫీ కాల, నేను రైతునే, కొంతమందికి అయింది, మనకు అర్హత లేదు. ఎందుకను నాకు 11,000 ఆశపడి నేను కట్టా, 11,000 తగ్గుతుందంటే ఆశపడి నేను కట్టా, మనకు రాలా, కట్నాలకు వచ్చింది. అసలు మన కోసం కాదు, అందరికీ మంచి జరుగుతుంటే మనకు జరగకపోయినా అది వేరు. అసలు ఇయ్యాలి ఎవడంటే జగన్ నొంక పెట్టేది. ఈ పథకాలు తిని కూడా జగన్ గారికి పెడుతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి అంటే బూతులు, నాకు బూతులు వస్తాయి, ఇవన్నీ ఏమి లేదు, తింటాయి. ఇప్పుడు మనం ఉండం, ఇంకో దానికి పోయి ఏదో చేస్తాం, వాడెవడు అంటారు. అంతేగాని అసలు వీళ్ళు కాదు, వీళ్ళ అమ్మ మొగుడు తీసుకోమను, జగన్ మన పిల్లిని ఎంటే బేకమను, మన పిల్లిని కూడా ఎంటకి బేకమను. గెలుతుడండి, నా కాడికి వచ్చిండండి. ఇవన్నీ నేను చెప్పొద్దు, బెమ్మారెడ్డి నా కాడికి వచ్చిండు, నేను సెకండ్ ఇలా నేను ఈయనన్నా, ఏందన్నా నేను అగ్రకులం అన్నాడు, నా పోగల కులం నాకు నచ్చని నేను ఈయనన్నా, లేపకండే ఈయనన్నా. వాడు ఎవడో అంటాడు, ఇవన్నీ నాకు అవసరంలా, నాకు తెలియదు, నా ఇష్టం. నేను జగన్ అంటే జగను, వాడు బెమ్మారెడ్డి ఇవన్నీ. అసలు జగన్ వంక పెట్టాడు అంటే అసలు ప్రతి వాడికి 10,000, 5,000, 2,000, 10,000 ఎంతో కదా. వాడి అమ్మ వాడు సోది, ఈ జనం సోది నా కొడుకులు కాకపోతే ఉండురా. నేను రుణమాఫీ సొమ్ము మీ ఇంటికి ఎత్తా, ఆడోళ్ళకి మీకు రుణమాఫీ చేస్తాడు. నా బొంగు చేసిండా 30,60,000 చేసి బంగారం పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. అసలు వాడి అమ్మ వాడంత మోసగాడు. అసలు ఏ పార్టీలో లేడు, అసలు వాడెవడు నమ్మేది. వాడు ఏమంటుండు, నేను చెల్లెంట్లు ఎత్తా, నా బస్సులు ఎత్తాడు. వాడు పెట్టే ఎట్టుందంటే మొగుడితో పెళ్ళానికి సంబంధం లేదు. చెబుతున్నా ఏరే అంటే నన్ను ఏరే అనొద్దు. ఇప్పుడు ఊరకు అనగానే ఆడోళ్ళు మేము బియ్యం తీసుకొస్తా, సరుకులు తీసుకొస్తా అని బొచ్చు. అసలు అంత అవసరమా? వాడి మాటలు సరే, కొంతమంది ఎనరని నేను అంటలా, వాడికి వీళ్ళకి సంబంధం లేదు. జగన్ 100% జగనే సీఎం.